హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. హాస్టల్లో కర్రీస్ నచ్చక అట్లీస్ట్ బయట నుంచి ఏమైనా ఆర్డర్ పెట్టుకుందాం అంటే అవి ఛార్జెస్ ఎక్కువ చూపిస్తున్నాయి. సరే అట్లీస్ట్ టిఫిన్స్ అన్నా ఏమైనా తిందామంటే అవి డెలివరీ ఛార్జెస్తో డబుల్ చూపిస్తున్నాయి. ఇదంతా కాదు, మన ఆపోజిట్లోనే ఫుడ్ కోర్ట్ ఉంది కదా, వెళ్ళి తెచ్చుకుందామని లెగాలి, నిజంగానే కదలాలి. మన ఇంట్లో అమ్మ వాళ్ళు ఎప్పుడు మన ఆడపిల్లల్ని అంటారు కదా, ఆవిరి కుడుములా ఉబ్బావు, పూరీలా పొంగావు, ఆవిరి కుడుములా తయారయ్యావు. సరే ఇవన్నీ కాదు, వెళ్ళి తెచ్చుకుందామని అలా తెచ్చుకోవడానికి వెళ్తే అక్కడ అప్పుడే వేడి వేడిగా ఇడ్లీలు తీసాడు. సరే భయ్యా, ఇడ్లీల మీద చక్కగా కారపొడి, నెయ్యి కారపొడి ఇడ్లీ ఇవ్వు అంటే వేడి వేడిగా నెయ్యిని వేడి చేసి వేసి దాని మీద కారపొడి వేసి వచ్చాడు. తింటే ఆహా ప్రాణం భలే లెగిసింది. మీరైతే వీకెండ్స్లో ఏం తింటారో కామెంట్స్లో చెప్పండి. ఈ మధ్య నేనైతే డైలీ ఇడ్లీ తినాల్సి వస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా? ఈ మైగ్రీన్ ఎందుకు వచ్చేదో అర్థం కాదు, ఈ మైగ్రీన్ ఏంటో అర్థం కాదు. ఈ కథ అయితే వేరేది ఉందిలేండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాధమ్మ వంటలు. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.